యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న. ఉత్సవ కాలములో మనం కూడుకున్నప్పుడు, ఉత్సవ కాలాలు అంటే ఇప్పుడు మనం ఏం పెట్టుకుంటున్నాం? మహోత్సవాల్ని మనం పెట్టుకుంటున్నాం. సువార్త, ఆశీర్వాద మహోత్సవాలు. ఆ ఉత్సవములో కూడుకున్నప్పుడు దేవుడు మన పట్ల చేసే అద్భుత కార్యాలు చూడండి. అంటే 20వ వచనంలో ఆ విధంగా ఉంది కదా. 24వ వచనంలో చూడండి, నాకు దేహములో బాగోలేదని అందులో నివసించువాడెవడును అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. 3 అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఉత్సవ కాలములలో ఎవరైతే కూడుకుంటారో, అంటే కూడుకోవడం అంటే అందరు కలిసి ఆ ఉత్సవాల్లో పాలు పొందుకోవడం, ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు జీవితాల్లో జరగబోయే దాని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 రోజులు జరిగే ఉత్సవాల్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ జీవితాల్లో జరగబోయే ఎటువంటి మేలు జరుగుతాయో, ఒకటి, దేహములో బాగోలేదు అనే మాట వినిపించదంట. దేహములో బాగోలేదు అనే మాట ఒకటి వినిపించదు. 2, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. దోషాలు పరిహరింపబడతాయంట. 1, దేహములో అనారోగ్యాలు అనే మాట వినిపించదు. 2, దోషాలు పరిహరింపబడతాయి. 3, ఇక్కడ చూడండి ఏమని రాయబడిందో, దోపుడు సొమ్ము పంచుకొందురు, విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. అంటే విస్తారమైన దోపుడు సొమ్ము పంచుకొందురు అని రాయబడింది. అంటే దోపుడు సొమ్ము అంటే ఏంటంటే, ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో గెలిచిన సైన్యం ఓడిపోయిన సైన్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతినున్న ఉంగరాలు కానీ, వాళ్ళ మెడలో ఉన్నటువంటి గొలుసులు కానీ, వారి నెత్తి మీద ఉన్న కిరీటాలు కానీ, వారు వేసుకున్న విలువైన వస్త్రాలు కానీ, వారి దగ్గరున్న ద్రవ్యము అనగా డబ్బులు కానీ, ఎండి కానీ, బంగారం కానీ, ఏ వజ్రాలు కానీ, ఖడ్గాలు కానీ ఏముంటే అవి వాళ్ళ దగ్గర వీళ్ళు దోచుకుని ఇంటికి తెచ్చేసుకుంటారు. తెచ్చుకుని యుద్ధములో ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళందరూ సమానంగా పంచుకుంటారు. అర్థమవుతుందా? అందరూ, అది న్యాయమైన సొమ్మే. దోపుడు సొమ్మని అది అన్యాయమైనది కాదు, అది రూల్ అంతే. యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సొమ్మంతా తీసుకొచ్చేసేసి దాన్ని పంచుకోవడం, వాళ్ళు ఐకమత్యంగా, అంటే అందులో కూడా రకరకాలుగా పంచుకుంటారు. ఎలా అంటే, ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు చాలా బలంగా పోరాడాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. అలాగే ఆయుధాలు అందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ యుద్ధం చేయరు. యుద్ధం చేసే వాళ్ళకి వెనకాల కొంతమంది బాణాలు, ఖడ్గాలు అందించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు రకమైనటువంటి ఇస్తారు. కొంతమంది వీళ్ళకి ఫుడ్ సప్లై చేస్తారు. ఆ ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఒకలాగా ఇస్తారు. కొంతమంది ఫుడ్ వండుతారు. ఒక యుద్ధం జరిగిందంటే అన్ని రకాల మెటీరియల్ కావాలి. భోజనాలు వండేవాళ్ళు కావాలి, ఆ భోజనాలు ఇచ్చేవాళ్ళు కావాలి, అలాగే ఆయుధాలు కూడా పట్టుకెళ్ళి మోసేవాళ్ళు కావాలి, బాణాలు వేసేవాడికి ఆయుధాలు వీడు అందివ్వాలి, అలాగే రథాలు తోలే వాళ్ళకి డ్రైవర్లు కావాలి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కావాలి. అందరూ ఈ ఖడ్గం తీసుకుని యుద్ధమే చేయరు. యుద్ధం చేసే వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు. ఆ యుద్ధం చేసే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్గా నిలబడకపోతే యుద్ధం చేయలేరు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడంటే, సేవకుడు మీకు దేవుని సేవ చేస్తూ మీ కొరకు ప్రార్థన చెయ్యాలి అంటే మీ యొక్క సపోర్ట్ కూడా సంఘానికి కావాలి. సేవకుడు బలంగా నిలబడాలంటే మీ సపోర్టు, సంఘ సభ్యుల సపోర్ట్ కావాలి. ఎప్పుడు కూడా ఒక సేవకుడికి, ఒక సంఘానికి, విశ్వాసులకి ఒక కనెక్షన్ ఎలా ఉండాలంటే చాలా అపురూపమైనటువంటి బాంధవ్యం కలిగి ఉండాలి. ఉదాహరణగా మీకు చెప్పాలంటే, పాలు నీళ్ళలా కలిసిపోవాలి సేవకుడు, విశ్వాసి. అప్పుడే అద్భుతం చూడగలుగుతారు. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. పాలు నీళ్ళు గురించి ఒక నిర్వచనం చెప్తాను మీకు. పాలు నీళ్లు
కలిపి మనం స్టవ్ మీద పెడతాం కదా, కింద మంట పెంచినప్పుడు కొంతసేపటికి ఏం జరిగింది, నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు పాలు ఏం చేస్తుంది, పాలు కూడా ఏం చేస్తాయంటే ఆవిరితో పాటుగా పైకి పొంగిపోతాయి. కొంతసేపటికి ఆవిరి పైకి వెళ్ళిపోతుందో ఆవిరితో పాటుగా ఈ పాలు కూడా ఏం చేస్తాయండి, పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేస్తావంటే, అయ్యో పాలన్నీ పోతాయని చెప్పి పక్కన ఉన్న కొన్ని నీళ్లు తీసి అందులో పోస్తారు. అప్పుడు పాలు మళ్ళీ ఏమవుతాయి, దాని యొక్క మర్మం ఏమిటి చెప్పమంటారు మీకు? పాలు నీళ్లు ఫ్రెండ్స్, లేకపోతే భార్య భర్తలు, లేకపోతే అన్నదమ్ముళ్ళు, లేకపోతే ఒక పాస్టర్ ఒక విశ్వాసి, పాలు నీళ్లు అనుకుందాం. అనుకున్నప్పుడు మంట తగలగానే నీరేమైపోతుంది, పాలల్లో అప్పటి వరకు కలిసిపోయిన నీరేం చేస్తుందంటే, అయ్యో నేను ఉండలేనని చెప్పి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంటే పాలు అంటనే, మిత్రమా నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నేనేం చేయగలను, నీతో పాటు నేను వచ్చేస్తాను అని పాలు కూడా ఏం చేస్తున్నాయండి, నీళ్ళతో పాటు పైకి వెళ్ళిపోతుంటే తెలియకుండా ఈ సహోదరు ఏం చేస్తుందంటే గబగబా తెచ్చుకొని నీళ్లు పోస్తే అప్పుడు పాలు అనుకుంటుంది, యా నా మిత్రుడు, లేకపోతే నా భర్త, లేకపోతే నా ఫ్రెండ్, నా పాస్టర్ గారు, లేకపోతే నా విశ్వాసం నాతో వచ్చేసానని చెప్పి ఆ పాలల్లో నీళ్ళు ఎప్పుడైతే పడ్డాయో ఆ పాలు అనుకుంటుంది, నా నీళ్ళు నా దగ్గరికి వచ్చేస్తుందని కిందకి వెళ్ళిపోయి నిమ్మడం అయిపోయింది. చూసారా, ఇప్పుడు మర్మం మీకు అర్థమైంది కదా? తెలియకుండానే నువ్వు నీళ్లు జల్లుతావు, పాలు అనుకుంటుంది నా నీళ్లు నాకు వచ్చేసినాయి అనుకుని కిందకి వెళ్ళిపోతుంది. అది పాలు నీళ్ళు యొక్క ఐకమత్యం. నీళ్ల కోసం పాలే వెళ్ళిపోతున్నాయి, ఆ నీళ్లు మళ్ళా వచ్చినప్పుడు ఆ పాలు మళ్ళా కిందకు వచ్చేస్తాయి. వాళ్ళ బంధం ఎప్పటికైనా విడిపోద్ది అంటారా? ఇంకా శాశ్వతంగా ఉంటుంది. మనం కూడా అలాగే ఉండాలి. ఒక సేవకుడైనా, ఒక విశ్వాస అయినా, ఒక భర్త అయినా, ఒక భార్య అయినా, ఒక స్నేహితుడైనా, ఒక స్నేహితురాలైనా, ఒక ఎవరైనా, ఒక బంధువులైనా, ఏమైనా మన స్నేహము, మన ఫ్రెండ్షిప్, లేకపోతే మన రిలేషను, మన బంధము, లేకపోతే విశ్వాసకి పాస్టర్కి మధ్య ఉన్న రిలేషను ఆ విధంగానే ఉండాలి. అంత ఎమోషనల్గా ఉండాలి, అంత ప్రేమగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు అద్భుతాలు చూడగలుగుతారు, మీరు అద్భుతాలు సాధించుకోగలుగుతారు, ఆశ్చర్య కార్యాలు మీరు పొందుకోగలుగుతారు. ఇప్పుడు ఉత్సవాల్లో పాల్గొన్న వాళ్ళ జీవితాల్లో 2 విషయాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు 2 విషయాలు. ఒకటి, మా దేహముల్లో బాగోలేదు అన్న మాట మీకు ఇక వినబడదు. 2, దానిలో నివసించే వారి దోషములు పరిహరించబడును. 3, దోపుడు సొమ్ము పంచుకొందురు, విభాగించబడును, పంచుకొందురు. అంటే ఇక్కడ మనకు కావలసిన 3 అంశాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఏంటి? ఒకటి సొమ్ము. సొమ్ము అంటే ధనము, సంపద, ఐశ్వర్యము, అవునా? 2, దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యము. 3, మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి పాప పరిహరణ. ఈ 3 కూడా మనకు లభిస్తున్నాయి. మనం పాపం చేస్తాం. పాపం చేయని మనిషి భూమి మీద లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనం ఎవరు కూడా నీతిమంతులు కాదు. అందరూ మనం పాపాలు చేస్తున్నాం. ఏదో పాపం, మనిషికి ఒక్కొక్కరు ఒక్కొక్క పాపం చేస్తున్నారు. అందరూ ఒకటే పాపం చేయరు కదా, అందరూ ఒకే రకంగా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కో రకమైన పాపం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పాపం అనేది పరిహరణ జరగాలి. ఈ పాపం అనే పరిహరణ జరగాలంటే ఎక్కడ జరిగిద్దంటే యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే జరిగింది. పాపం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ పాపం పోవాలంటే మీరు ఎక్కడికి వస్తే పాపాలు పోతాయి చెప్పాలమ్మా. మీరు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు చాలా పాపాలు చేస్తుంటారు లేదా? నేను చేయలేదన్న ఒకసారి చేయి చూపించండి. నేను ఒక్క పాపం కూడా చేయలేదన్న ఒకసారి చేయి చూపించండి. ఒకసారి భూమి మీద కానీ, పరలోకంలో కానీ, పాతాళంలో కానీ ఎక్కడ కూడా నేను పాపం చేయలేదు దమ్ముంటే నిరూపించండి అన్న మనిషి ఒక్కరు కూడా లేదు. ఒకే ఒక మనిషి ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు చెప్పాడు ఆయన, దేవుడిగా ఉన్నప్పుడు చెప్పలేదు. మనిషిగా ఉన్నప్పుడు చెప్పాడు ఏమనంటే, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అని అడిగాడు. అలా ఒక్క యేసు ప్రభు తప్ప పాపం లేదని నిరూపించగల మగాడు కానీ, ఎవ్వరు కానీ, ఈ సృష్టిలో కానీ, పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, పాతాళలోకంలో కానీ ఎక్కడ కూడా పాపం లేని మనిషి అంటూ ఎవడు లేడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం చేస్తారు.
మరి ఈ పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పాలి. ఇప్పుడు వాక్యం చెప్తుంది కదా, దానిలో నివసించే జనుల దోషము పరిహరింపబడును. మీ దోషం పరిహరింపబడాలంటే, నా దోషం పరిహరింపబడాలంటే, మనందరి దోషం పరిహరింపబడాలంటే ఎక్కడ రావాలి? మనము వాళ్ళలో పాల్గొనాలి. అదే ఇక్కడ వాక్యం చెప్తుంది. కూడుకొని వారికి జనులకు జరిగే మేలుల గురించి ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, పాపం పోవద్దంట. అంటే పాపానికే ఇప్పుడు ప్రతిదానికి కారణం పాపమేనండి. ఒక అనారోగ్యం కలగాలన్నా, ఒక 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 పేదరికం రావాలన్నా, లేకపోతే ఒక సమస్యలు కలగాలన్నా, ఏమున్నా దానికి మెయిన్ రీజన్, మెయిన్ మూల కారణం ఏంటంటే పాపము. ఆ పాపము మన దగ్గర అలాగే ఉంచేసుకుంటే అది మనకు అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎందుకు ఉంచుకోవాలి మన దగ్గర చెప్పండి? మనకు ఆప్షన్ ఉంది కదా, క్లీన్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా. లేకపోతే మనం అనుకోవాలి ఉంది, లేదు కుదరదు, నా పాపం నాలోనే స్టాక్ చేసుకోవాలి, నా పాపం నాలోనే మొత్తం నేను ఫిల్ చేసుకోవాలి. ఒక 10 సంవత్సరాలు ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారా మీరు? లేకపోతే ఏ సంవత్సరం పాపం ఆ సంవత్సరమే కడిగేసుకోవాలనుకుంటున్నారా? అమ్మా, స్టాక్ పెట్టుకోవాలా? పాపాన్ని బోర్డు పెట్టండి ఇక్కడ, పాపము కలదు అని. అంతేనా? అంటే పాపాన్ని మీరు స్టాక్ చేసుకోవాలనుకోవద్దు. ఎందుకంటే మనకు ఆప్షన్ ఉంది, కడుక్కునే ఆప్షన్ ఉంది. ఎందుకంటే సిలువ రక్తంలో కడగబడే ఆప్షన్ మనకు ఉంది. అదే ఈ సువార్త ఆశీర్వాద మహోత్సవములు. మన పాపములు కడుగుకునే బెతెస్తా కోనేరు ఈ సిలువ, ఈ సువార్త ఆశీర్వాద మహోత్సవ. బెతెస్తా కోనేరులో ఏం కడగబడుతున్నాయి? ఎప్పుడు కడగబడుతున్నాయి? దూత వచ్చి ఆయా సందర్భాలలో నీళ్లు కదిలించినప్పుడు ఫస్ట్ ఎవరు దూకేస్తారో, వ్యాధిగ్రస్తుడైనా కానీ ఏమైపోతున్నాడు? స్వస్థపరచబడుతున్నాడు. అంటే ఆటోమేటిక్గా పాపాలు పోతున్నాయి. ఇప్పుడు మన పాపాలు పోవాలంటే ఎక్కడికి వచ్చి మనం పోగొట్టుకోవాలి? సువార్త ఆశీర్వాద మహోత్సవాల్లోకి వచ్చి మన పాపములు కడుగుకోవాలి. సిలువ రక్తము ద్వారా మనం మళ్ళా పరిశుద్ధులుగా, పవిత్రులుగా అవ్వాలి. నేను అవ్వనండి, నా పాపం నాలోనే ఉంచుకుంటానన్న వాళ్ళు రావక్కర్లొద్దు. అర్థమవుతుందా? నా పాపం వెంటనే కడిగేసుకుంటే నాకు తృప్తిగా ఉండదండి, నేను స్టాక్ చేసుకోవాలి, గొడవంలో దాచుకోవాలి. ఇప్పుడు 1 కేజీ ఉంది పాపం, నేను ఒక 10 కేజీలు చేసుకునే వరకు ఉంచుకుంటాను 10 సంవత్సరాలు అనుకున్న వాళ్ళు సువార్త మీటింగులు రావక్కర్లొద్దు. లేదండి, అయ్యో ఇప్పటికే నా పాపం పెరిగిపోయింది, నేను వెంటనే కడిగేసుకోవాలి నా పాపాన్ని అనుకున్న వాళ్ళు మాత్రం రేపు శుక్రవారం నుంచి సువార్త ఆశీర్వాద మహోత్సవాల్లోనికి పాల్గొనాలి. పాల్గొనటమే కాకుండా మీరు అనేకులను కూడా పాల్గొనేలా చేస్తే మీకు బోనస్ కూడా దేవుడు ఇస్తాడు. బెటర్ బోనస్ మీకు ఇస్తాడు. అంటే మీకు పాయింట్లు పెరిగితే, మీకు అమ్మ అర్థమవుతుందా? మీకు ఇంకా పాయింట్లు పెరిగితే మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మీ బ్లడ్ పాయింట్లు ఆడవాళ్ళకి కనీసం 12 ఉండాలి. మీకు ఇప్పుడు కొంతమందికి 7, 8, 9 ఉంటాయి. వాళ్ళ బ్లడ్ ఉండదు, అలాంటి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి. 7 ఉంటాయి, 8 ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. పాయింట్లు పెరగాలి. ఈ రోజున మీరు ఈ సువార్త ఆశీర్వాద మహోత్సవాల్లో పాల్గొంటే మీ బ్లడ్ రిపోర్ట్లు మారిపోతూ ఉన్నాయి. చెప్పాలి అందరూ కూడా ఆమెన్ చెప్తాం. అందరూ కూడా ఆమెన్, హల్లెలూయా. నార్మల్ రిపోర్ట్లు రాబోతూ ఉన్నాయి, స్వస్థతలు జరగబోతూ ఉన్నాయి, బ్లడ్ హెమోగ్లోబిన్ పెరగబోతూ ఉంది. 12 పాయింట్లకి 13 పాయింట్లకి పెరగబోతూ ఉంది మీ బ్లడ్ శాతం. నమ్మిన వాళ్ళు ఏం చేయాలండి? నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? సువార్త ఆశీర్వాద మహోత్సవాల్లో పాల్గొనాలి. అనేకుల్ని మీరు పాల్గొనేలా చెయ్యాలి. పాపాన్ని దేవుడికి అప్పగించేయాలి, ఆయన పరిహరిస్తాడు పాపాలని. నీ పాపములు క్షమింపబడ్డాయని ఎవరినన్నాడు? యేసు ప్రభు పక్షవాయువు కలిగిన రోగిని అన్నాడు. నీ పాపములు క్షమింపబడ్డాయి. ఈ రోజున సువార్త ఆశీర్వాద మహోత్సవాల్లో పాల్గొంటే మన పాపములు క్షమింపబడతాయని యేసు ప్రభు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు కదా ఇక్కడ. దానిలో నివసించే జనుల దోషము పరిహరింపబడును. అంటే ఆ ఉత్సవాల్లో పాల్గొనే జనుల దోషములు, ఎవరైతే 3 రోజులు అక్కడ నివసిస్తారో వారి దోషములు పరిహరింపబడతాయి. ఓకే,
ఇంకొక పాయింట్ ఏం చెప్పాను మీకు, వారి దేహములో బాగులేదని అందులో నివసించి వాడెవడు అన్నాడు. ఇక మీదట మీరు ఎలా ఉంటారంటే అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, అది ఇది అలా అనే పరిస్థితి ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నీ శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మహిమ ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా కొత్తదిగా చేసేస్తాడు దేవుడు. ఆమెన్ చెప్దాం. మన శరీరాలు కొత్తగా మారబోతూ ఉన్నాయి. ఆమెన్ చెప్దాం అందరూ. ఇష్టం లేని వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పొద్దా, నా శరీరం ఇలాగే ఉండాలండి, నా శరీరం ఇలాగే షుగర్తో ఉండాలి, బీపీతో ఉండాలి, థైరాయిడ్తో ఉండాలి, నా శరీరం ఎముకలు కీళ్ళు కండరాలు బాధలతోనే ఉండాలి, నాకు ఇదే బాగుంది, నాకు ఇలాగే ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పొద్దు. నా శరీరం కొత్తదిగా అయిపోవాలి, పసిపిల్లవాని దేహం వల్ల అయిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్తామండి. అమ్మా, మన శరీరములు కొత్తగా మారబోతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నయమాను శరీరము పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయింది, మతిపోయింది నయమానికి. వండర్ వండర్ వండర్, ఆశ్చర్యం కలిగింది నయమానికి, ఆశ్చర్యం కలిగింది నయమానికి. వచ్చాడు నయమాను. ఎవరి దగ్గరికి వచ్చాడు తెలుసా? ఆ దైవజనుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నీకేం కావాలి, నీకేం కావాలి చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు, ఎంత బంగారం కావాలో చెప్పు, ఎంత వెండి కావాలో చెప్పు. ఈ రోజున ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు బాగుపడలేదు, నేను ఈరోజు నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇస్తాను, తీసుకో, నీకు ఎంత కావాలో అంటే. అతడి శరీరము పసిపిల్లవాడి దేహం వల్ల మారిపోతే అతని ఆనందం పట్టలేక అవదనుకున్నాడు, కోపగించి వెళ్ళిపోయాడు వెనక్కి. అయ్యా మీరు వెళ్ళిపోకండి అయ్యా, మీరు ఆయన ఏం చేయమన్నాడు, ₹1,00,000 ఖర్చు పెట్టమంటే ఇక్కడ మీరు ఖర్చు పెట్టరా, ఆయన ₹1 కూడా ఇవ్వట్లేదు, యోర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడంటే 7 సార్లు, అంతే కదా, ప్లీజ్ రండి సార్, ప్లీజ్ 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 ప్లీజ్. ఇలా బతిమలినప్పుడు ఆయన కోపం తగ్గి సరే అన్నాడు, వెళ్దాం అన్నాడు. 6 సార్లు ములిగాడు కానీ ఏమీ ప్రయోజనం రాలేదు. 7వసారి ములిగేటప్పటికి పసిపిల్ల దేహం అయిపోతే అతడు ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఈ దేవుళ్ళు ఎంత గొప్పతనం ఉందా, ఇంత వండరా అని. వెంటనే ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇంత కోపం తెలిపాడు, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, అయ్యా నీ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు నాకు కావాలి, నీకు ఇప్పుడు ఎంత కావాలో చెప్పు, ఏమి ఇమ్మంటావు చెప్పు, బంగారం వెండి వజ్రాలు వైడూర్యాలు ధనము, నిన్ను నేను ముంచేస్తాను ధనంతో, నాకు బోళ్ళంత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అది అద్భుతం అంటే, ఆశ్చర్యకరం. ఈరోజు మన దేహాలు కూడా ఎలా మారిపోతున్నాయండి, పసి పిల్లవారి దేహం వల్లే మారిపోతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. నేను ముగిస్తున్నాను. ఇంకా 3వ అంశం ఏమిటి, దోపుడు సొమ్ము. 3వ అంశం, అవునా, సొమ్ము, ఐశ్వర్యం. ఐశ్వర్యం 3 విషయాలు ఇక్కడ. ఐశ్వర్యం 3వది. దేవుడు అంటున్నాడు, ఈ ఉత్సవాల్లో పాల్గొంటే దోపుడు సొమ్ము మీరు పంచుకున్నట్లుగా మీ వ్యాపారాల్లో, మీ వ్యవసాయాల్లో, మీ ఉద్యోగాల్లో, మీలో మీకు ధనము విస్తారంగా రాబోతూ ఉంది. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీకు ధనము ఏదో వైపు నుంచి వచ్చేస్తుందట. మనకి ఏదో రకంగా మనం ఎంతమంది అయితే ఈ సువార్త ఆశీర్వాద మహోత్సవాలు పాల్గొంటామో ఏదో రూపంలో ఎక్కడో దుక్కు నుంచి మనకి అనుకోని విధంగా ధనం వచ్చి పడుతుంట. మనకి ఏదో విధంగా మీకు అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలీదు. ఐశ్వర్యం, ధనము, దోపుడు సొమ్ము వచ్చినట్లుగా. దోపుడు సొమ్ము అంటే అనుకోకుండానే వరదలా వచ్చేస్తుంది. అది యుద్ధంలో గెలిచిన వెంటనే వాళ్ళ దగ్గర వీళ్ళు లాగేసుకుంటారు బలవంతంగా. అలా మీకు దోపుడు సొమ్ము వచ్చిన వచ్చేస్తుంది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1 ఆరోగ్యం వస్తుంది, 2 పాప పరిహరింపబడుద్ది, 3 దోపుడు సొమ్ము వచ్చినట్లుగా ధనము మన దగ్గరికి వస్తుంది. ఎప్పుడు? ఉత్సవాల్లో కూడుకున్నప్పుడు. ఏ ఉత్సవాలు? సువార్త ఆశీర్వాద మహోత్సవాలు. ఎప్పుడు కూడుకోవాలి? శుక్రవారము, శనివారము, ఆదివారము. కాబట్టి 3 రోజులు కూడా మీరు పాల్గొనండి, మీరు ఆశీర్వాదాలు పొందుకోండి.